వెల్కమ్ టు జ్యోతిష్ ఫుడ్ విజన్. ఈరోజు విలేజ్ స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాము. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేడి నీళ్ళల్లో ఉడకనివ్వాలి. నాటుకోడి తొందరగా ఉడకదు కాబట్టి ఈ విధంగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఉడికాక వేరే బౌల్లోకి వేయాలి. అదే బౌల్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డ ముక్కలు మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డ మగ్గాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని అందులో వేసి ఉడకనివ్వాలి. ఆ వాటర్ కూడా అలానే వేసేయాలి మొత్తం. ఒకసారి కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసి కలపాలి. అలా కలిపిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలా కొంచెం ఉడికాక టేస్ట్కి సరిపడా కారం వేసి ఉప్పు కూడా వేసి కలపాలి. కొద్దిసేపు ఉడకనివ్వాలి ఆ చికెన్ని. ఈ విధంగా ఉడికాక ముందుగా నూరి పెట్టుకున్న మసాలా వేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి కలిపి దింపేయాలి.
చూశారుగా ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఈ విధంగా విలేజ్ స్టైల్ నాటుకోడి పులుసు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.